అంటాడు, లోకమును జయించిన విజయం మన విశ్వాసం. సో ఎందుకు అపజయం అండి? దేవుని గణపరచటం లేదు గనక. ఎందుకు అపజయం? దేవునికి భయపడటం లేదు గనక. అందుకే దేవుడు అన్నాడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయ? ఆయన మనందరికీ తండ్రి. ఆయనను గణపరుస్తాం. మనము గణపరుచుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ. ఆయనకు ఇవ్వవలసిన ఘనత మనం ఇస్తే దేవుడు అప్పుడు మనకు విజయాన్ని ఇస్తాడు. అందరికీ భయపడతాం మనం, వాడేమంటాడు వీడేమంటాడు అని. భయపడవలసిన వ్యక్తికి మనం భయపడ్డాం. మూడవది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. 3వ కారణం గుర్తు చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం, 6:5 వచనం. ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను. దేవునికి మహిమ కలుగును గాక. దీనికి అనుబంధంగా కొన్ని వచనాలు నేను మీకు గుర్తు చేస్తాను, చదవండి. కీర్తనలు 97వ కీర్తన 10వ వచనం, మత్తయి సువార్త 12:30 వచనం దానికి అనుబంధం. కనుక దేవుడు అడుగుతూ ఉన్నాడు మనల్ని, ఈజ్ డిమాండింగ్ అస్. అండ్ మోసెస్ he was stressing, instructing the people, ఇశ్రాయేలు నీ దేవుడు అద్వితీయుడయ్యా, ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. నేను మరల గుర్తు చేస్తున్నానండి. కుటుంబాలు, సంసారాలు, డైరెక్ట్ పదం వాడుతున్నా, సంసారాలు సంతోషంగా, ఆనందంగా, పరలోకపు సన్నిధి కలిగిన కుటుంబాలుగా ఉండాలి అంటే 2 మాటలు. ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలే నేను. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడి నేను చెబుతున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారంటే పరలోకం ఉన్నట్టే కుటుంబంలో. ఇంకా లేదు అంటే ఇంక నరకం ఎక్కడో చూడాల్సిన పనిలే, ఇక్కడే ఉంటుంది నరకం. 2 పదాలు. ఒకటి లోబడడం, ప్రేమించడం. ఈ 2 పదాలు జరిగాయంటే ఇంకా ఫ్యామిలీలో పరలోకమే. అది పరలోక కుటుంబమే. అది ఇంకా లేదనుకోండి, కుడికాలు పెడితే ఉంటుంది ఇక దడేల్ దబేల్ అది. ఇంకా కుడికాలు ఎడమకు తీసుకొని పరుగో ఇంకా. ఈనాడు కుటుంబాలలో ఉన్న సమస్యలు అది. భర్త ప్రేమించటంలే, భార్య లోబడటంలే. కొడవలు తీసుకొని కోస్తున్నారు మెడలు. సరేలే, పురుషులు కోసారంటే అదొక విషయం. లేడీస్ కూడా తెగబడ్డారు, వారు పదును పెట్టేస్తున్నారు. ఇక కోయడమే. ఇంకా ఏదో మన దోసకాయలు కోసినట్టు కోసేస్తున్నారు మెడల్ని. ప్రేమ లేదు, విధేయత లేదు. ఇంకా చాలు, ఈ 2 ఉంటే చాలు. ఇక ఇదే ప్రభు మన నుంచి కోరేది, ఇదే ప్రభు కూడా మనకి ఇచ్చింది. ఇది ఒక ధర్మశాస్త్రం అనుకోండి, రాజ్యాంగం ఇది. అమ్మా, భర్తకు లోబడు సాధ్యమైనంత వరకు. అయ్యా, ఇంకా నువ్వు ఏమైనా కానీ ఆమెను ప్రేమించి. అందుకే ఒక భక్తుడు మ్యారేజ్ డే రోజు, ఈ వివాహ దినాన్ని సాల్మనేషన్ జరుగుతున్న ప్రసంగాలు చెప్తుంటారు కొంతమంది. ఈ భూమి మీద నా భార్య అంత అందము కలిగిన స్త్రీ ఎవరు లేరు అనుకోవాలంట. భర్త అనుకోవాలంట. అమ్మాయి ఈవిడ కూడా అనుకోవాలి, ఈ భూమి మీద నా భర్త కంటే అందమైన వాడు అనుకోండి. ఇంటికి వెళ్ళగానే, అయ్యా ఈ భూమి మీద అనండి, ఇంకా అమ్మో కింద పడిపోతాడు ఆయన. ఆవిడతో ఒక మాటను, ఇంక నీకు ఏమేమి కావాలో ఎక్స్ట్రాస్ అన్నీ చేసి పెట్టేస్తుంది ఆవిడే. ప్రేమ విధేయతకు మించింది ఇంక వేరే లేదండి. ఇక దేవుడు మన నుంచి కోరేది, దేవుడు మనకు చేసింది కూడా ఇదే. ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. ఆయనను ప్రేమించాలి. మీరు నన్ను ప్రేమిస్తారా, నా ఆజ్ఞలు గైకొన్నారు. యేసు ప్రభు కూడా అదే మాట అంటాడు, నాకంటే తన తల్లి నేను, తండ్రి నేను
చెల్లినైనను కుమారునైనను కుమార్తెనని ఎవరైనా నాకంటే ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.